जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द। ओम नमो वेंकटेशाय ओम नमो श्रीनिवासाय मत्स्य कूर्म वराह नृसिंह वामन वेयी नामाల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द। जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ। అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. నేను ప్రజెంట్ సామర్లకోట రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సామర్లకోట నుండి నేను తిరుమల శ్రీవారిక దర్శనానికి అయితే వెళ్తున్నాను ఫ్యామిలీతోటి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా మొదటిసారి ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఎంతో యూజ్ అవుతుందండి. స్వామివారిక ఉచిత దర్శన టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, శ్రీవారిక దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఫ్రీ లాకర్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇదిగోండి, నేనైతే ట్రైన్ ఎక్కడం జరిగింది. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. నా బ్యాగ్ సైడ్ చూడొచ్చు. కాకినాడ నుండి వచ్చినటువంటి ట్రైన్ ఇది ఇంకా ఎక్కడే ఉంది, ప్లాట్ఫామ్ మీద ఉంది. మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. 1 విష్ణునివాసం, 2 శ్రీనివాసం, 3 భూదేవి కాంప్లెక్స్. మీరు విష్ణునివాసంలో టోకెన్ తీసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటికి వెళ్తే ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుంది. మీరు అక్కడైతే టోకెన్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం స్టార్ట్ అవుతుందండి. కాకపోతే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో రీసెంట్గా మారిన ఈ టోకెన్ టైంని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత మీకు విష్ణువాసం ఎక్కడ ఉంటుంది, మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి, స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పాను కదండి, ఈ 3 ప్లేసుల్లో ఎక్కడైనా సరే మీరు టోకెన్ తీసుకోండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. నేను తిరుపతి రైల్వే స్టేషన్లో 4 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. నా ట్రైన్ తిరుపతి టు కాకినాడ చూశారు కదా. నేను ఇక్కడ నుండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నానండి. ఈ వీడియో బాగా చూడండి, చాలా క్లియర్గా మీకు అందరికీ అద్భుత విధంగా చెప్పడం జరిగింది. 2, 3 ప్లాట్ఫామ్ దాటాం కదా. దాటిన తర్వాత మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. టోకెన్ తీసుకున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు అన్నది ఉండాలండి. ఒరిజినల్ అన్నా పర్వాలేదు, జిరాక్స్ కాపీ అన్నా సరే మీకు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదండి, ఐరన్ బ్రిడ్జ్ అంటే కింద నుంచి కూడా మీరు విష్ణువాసానికి వెళ్ళొచ్చు. అంటే ఈ ఐరన్ బ్రిడ్జ్ అయితే మనకి రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణువాసానికి కనెక్ట్ అయి ఉంటుందండి. ఇక్కడ కింద నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. కింద ప్లాట్ఫామ్ ఉంది కదా, అక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేస్తే మీకు విష్ణువాసం కనిపిస్తుంది. మనం రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆపోజిట్లో విష్ణువాసం ఉందని చెప్పాం కదండి. మనకి విష్ణువాసానికి రైల్వే స్టేషన్కి మధ్య ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ ఉంటుంది. ఇదే ఐరన్ బ్రిడ్జ్. నేను ఐరన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. మీకు కింద అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు కింద నుంచి వస్తే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుంది. ఇదిగోండి విష్ణువాసం, ఇది రైల్వే స్టేషన్, ఇది మధ్యలో ఐరన్ బ్రిడ్జ్. చూసారు కదా, ఇది ఐరన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. నేను మీకు కింద కూడా చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. అది రైల్వే స్టేషను, ఇది విష్ణువాసం. విష్ణువాసం దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోకెన్ టైం అన్నది మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి మీరు తప్పనిసరిగా తెలుసుకుని వెళ్ళండి. అదేవిధంగా మనం కొండపైకి వెళ్ళడానికి బస్సులు కూడా విష్ణువాసం దగ్గర మనకి ఆగుతాయండి. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 90 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదే విష్ణువాసం దగ్గర మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ రెడీ అవ్వచ్చు.
లేదు మీరు నేరుగా కొండపైకి వెళ్ళాలనుకుంటే మనకి విష్ణువాసానికి ఆపోజిట్లో మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ ఏసీ నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటాయండి. దానికి సంబంధించి బట్టి రేట్లు ఇక్కడ చూడొచ్చు మీరు. ఏసీ అయితే రూ. 110, నాన్ ఏసీ అయితే రూ. 90 అండి. అంటే ఒక రూ. 20 డిఫరెన్స్ ఉంటుంది. టికెట్ అయితే మనకి ఒక్కొక్కసారి బస్సులో ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే అలిపిరి దగ్గర బాలాజీ బస్ స్టాండ్ ఉంటుందండి. బస్సులన్నీ కూడా అక్కడ ఆగుతాయి. అక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలండి. మా ఇద్దరికి కలిపి రూ. 180, అంటే ఈచ్ పర్సన్కి రూ. 90 అండి. మీరు అప్ అండ్ డౌన్ తీసుకుంటే టికెట్ అయితే ఛార్జ్ తగ్గుతుంది. మనకి అలిపిరి టోల్ గేట్ అండి ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీకు లగేజ్ని అదేవిధంగా మీరు కూడా బస్సు కానీ వెహికల్ కానీ దిగి ఇక్కడైతే మన లగేజ్ని అయితే స్కాన్ చేయడం జరుగుతుంది. మనల్ని కూడా చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మన వెహికల్ని కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనల్ని పంపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లగేజ్ తోటి బస్సు అయితే దిగడం జరిగింది. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి మనం తిరుమల కొండపైకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు నేరుగా అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీకు సిఆర్ఓ ఆఫీస్ కూడా నేను చూపిస్తాను. మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగినా లేదా వెంకటాద్రి నిలయం దగ్గర దిగినా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరగా ఉంటుందండి. ఇదేనండి సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంది కదండి. ఏఆర్పీ కౌంటర్ అంటే ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళు ఇక్కడికి రావాలండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్అవుట్ని ఇక్కడ తీసుకొచ్చి ఏఆర్పీ కౌంటర్ దగ్గర అయితే స్కాన్ చేస్తే మీకు రూమ్ సంబంధించిన ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఏఆర్పీ కౌంటర్కి ఆపోజిట్ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. ఇక్కడైతే మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ టైం వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. కాకపోతే మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు మొదట ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ లైన్లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయ్యింది. ఇక్కడ లైన్ పెద్దది ఉంది కదా అని మీరు భయపడిన అవసరం లేదండి. ఒకేసారి 100 మందిని 50 మందిని కూడా రూమ్లోకి అయితే విడిచిపెట్టడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా లోపల ఇంత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 100 మందిని కానీ 50 మందిని కానీ విడిచిపెడతారండి. ఇక్కడ చూసారా లోపల ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. నాకైతే రూమ్ ఇంత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిందండి. స్లిప్ అయితే ఇచ్చారు కదా. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నా పక్కన చూడొచ్చు, ఇది లైన్, ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. ప్రజెంట్ ఇప్పుడైతే టైం 8 అవుతుందండి. నేను 7 గంటలకి అయితే లైన్లోకి వెళ్ళడం జరిగింది. నాకు రూమ్ సంబంధించిన బట్టి రిసిప్ట్ కూడా ఇచ్చారు. చూసారు కదా, మనకి సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ టైం ప్రతిరోజు కూడా ఉదయం మనకి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది. కాకపోతే రూమ్ దొరకాలంటే మనకి ఉదయం 5 గంటల నుంచి 11 గంటల లోపు వెళ్తే రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదిగోండి సిఆర్ఓ ఆఫీసు. చూసారు కదా, ఇక్కడ రూమ్ కోసం 21 సంవత్సరం పైబడి ఉండాలి, అంటే 21 ఇయర్స్ ఎబో ఉండాలండి. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రూమ్ అయితే ఎవరు, జంటకి వెళ్తే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కూడా రూమ్ అయితే ఎవరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ లైన్లో నిల్చుంటే ముందు మన రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లైన్లో నిల్చోండి. నేను చూపిస్తున్నాను లైన్, ఇది లైన్ అండి, ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. నాకైతే రూమ్ సంబంధించిన రిసిప్ట్ కూడా ఇచ్చారు. నాకు ఒక 2 అవర్స్ పడుతుందండి రూమ్ రావడానికి. ఇదిగోండి సిఆర్ఓ ఆఫీస్. మీకు ఇంకా చూపిస్తాను. మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి ఏఆర్పీ కౌంటర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది కదా సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్.
నాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి నాకు ఎస్ఎంఎస్ రావడానికి 2 గంటల నుండి 3 గంటల పైనే సమయం పడుతుందండి. ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ రాలేదు అనేటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ కనిపించేటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్ని ఇక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదండి, ఆ పైన A0 అని ఉంది కదా, ఒక ఏపు B అని ఉంది కదా, అక్కడ చెక్ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నది కూడా చెప్తాను మీకు. నేను రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఎస్ఎంఎస్ రావడానికి సుమారుగా 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుంది కదండి. ఈ సమయం అంతా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండే బదులు అంటే టైం వేస్ట్ అవుతుంది కదా అక్కడ ఉంటే, నేనైతే సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న యాత్రి సదన్కి కానీ లేదా మీకు సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న వెంకటాద్రి లింక్ దగ్గరికి వెళ్ళి మీరైతే రెడీ అవ్వండి. నేనైతే యాత్రి సదన్ దగ్గరికి వచ్చి రెడీ అవుతున్నానండి. ఎందుకంటే మనకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది కాబట్టి మనకి రూమ్ కోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దానికి సంబంధించి ఎస్ఎంఎస్ రావడానికి సమయం అన్నది చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ టైంలో నేను ఇక్కడికి వచ్చి అంటే యాత్రి సదన్ దగ్గరికి వచ్చి నేనైతే రెడీ అవుతానండి. ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా, అదేవిధంగా ఎవరికైనా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీరు తరణీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కన్సల్ అందుబాటులో ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఆటోవాటు కూడా అందుబాటులో ఉంటుందండి. ప్రజెంట్ నేను తిరుమల కొండపైన యాత్రి సదన్ దగ్గర ఉన్నానండి. యాత్రి సదన్ అంటే మనకి ఇక్కడ ప్రీ లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి లాకర్ అయితే తీసుకోవాలండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరందరూ కూడా మనకి సిఆర్ఓ ఆఫీస్కి కరెక్ట్గా 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది. ఇక్కడ మీరు లాకర్ అయితే తీసుకోండి. నీ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అండి. ఇది చూడవచ్చు, చూసారు కదా, ఇవన్నీ కూడా లాకర్స్ ఉన్నాయి. లాకర్ అన్నది మనకి 24 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. మన లగేజ్ని లాకర్లో పెట్టుకుని మనం రెడీ అవ్వచ్చండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి, అక్కడికి వెళ్తే స్నానం చేసేటువంటి ప్లేస్ అండి. ఆడవారికి మగవారికి కూడా సెపరేట్గా ఉంటాయి. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత మీరు తీరుబడిగా వెళ్ళి మీరు రెడీ అవ్వచ్చు. లాకర్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసి మనకి ఇచ్చేటువంటి లాకర్లో సుమారుగా ఒక 2-3 బ్యాగులు అయితే పడతాయండి. అదిగోండి, లాకర్స్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చినప్పుడు లాకర్ తీసుకోండి. రూమ్ ఎవరికైతే దొరకలేదు, సింగిల్గా వచ్చిన వాళ్ళకైతే రూమ్ ఇవ్వరు కాబట్టి మీరైతే లాకర్ తీసుకోవాలి. మనకి లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లో 3-4 ఉన్నాయండి. యాత్రి సదన్ కానీ, వెంకటాద్రి నిలయం కానీ, పద్మనాభ నిలయం, తర్వాత రాంబగీచ దగ్గరలో PSC2, PSC3 కూడా ఉంటాయి. చూశారు కదా, ఇదంతా కూడా లాకర్ ఇచ్చేటువంటి. మనకి తాళం కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుందండి. లోపల లగేజ్ పెట్టుకోవచ్చు. మనకి ఈ విధంగా లాకర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మన తర్వాత లాకర్ తీసుకున్న తర్వాత మనం విశ్రాంతి తీసుకోవడానికి అంటే కొంచెం పడుకోవడానికి ఇక ఈ విధంగా ఓపెన్ ప్లేస్ అందుబాటులో ఉంటుందండి. నైట్ టైం కూడా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు ఎవరైనా సరే. యాత్రి సదన్ దగ్గర నేను రెడీ అయిన తర్వాత తిరిగి సిఆర్ఓ ఆఫీసు, ఏఆర్పి కౌంటర్ ఉన్న ఏరియాకి అయితే రావడం జరిగిందండి. నాకు ఎస్ఎంఎస్ అయితే ఇంకా రాలేదు, నా నెంబర్ అయితే దాటిపోయింది. నేను ఏఆర్పి కౌంటర్ లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడైతే చిన్న మిషన్స్ ఉంటాయి, చూసారు కదా, మిషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఒక లైట్ బ్లింక్ అవుతుంది కదండి. ఇక్కడ మనకి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక స్లిప్ అయితే ఇచ్చారు కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని రెడ్ కలర్లో బ్లింక్ అవుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని పెడితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుందండి. స్కాన్ చేసిన తర్వాత మనకి రూమ్ ఎలర్ట్ అవుతే ఇక్కడ డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. దాని ఫోటో తీసుకుని మీకు ఏ ఏరియాలో అయితే రూమ్ వచ్చిందో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడైతే మీరు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. చూపిస్తాను చూడండి, బాగా చూడండి. ఇక్కడ ఇది మనకి ఏఆర్పి కౌంటర్. ఆన్లైన్లో కానీ లేదా డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రూమ్ అయితే ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి ఏఆర్పి కౌంటర్ దగ్గర. మీకు ఎస్ఎంఎస్ రాకపోతే ఎక్కడ కూడా కంగారు పడకండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మిషన్ యూజ్ చేసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి. నాకైతే రూమ్ అన్నది GNC దగ్గర వచ్చిందండి. నేనైతే GNC సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ఇది నా స్లిప్పు, అది GNC సబ్ ఎంక్వైరీ ఆఫీస్. లోపలికి వెళ్ళి ఇవన్నీ చూపించి అమౌంట్ అయితే ఇక్కడే కట్టాలండి. మనకి GNC సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అమౌంట్ అయితే కట్టాలి. మనకైతే రూమ్ అయితే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది.
మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో ప్లేస్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. మీకు ఎక్కడ వచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఆ ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చింది జీఎన్సీ దగ్గర వచ్చిందండి. ఇక్కడ జీఎన్సీ దగ్గర ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీసు. అదేవిధంగా మీకు ఇక్కడ నుంచి ఒక ఫోటో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఇవన్నీ కట్టిన తర్వాత మనకైతే ఫోటో తీసుకుని చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లిప్ను పట్టుకుని మనం డైరెక్ట్గా తాళాలు ఇచ్చేటప్పుడు గది దగ్గరికి వెళ్ళాలండి. మీకు అది కూడా చూపిస్తాను. మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ₹50 రూమ్కి గాను మీరు అదనంగా ₹500 అయితే డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ₹100 రూమ్ వచ్చిందనుకోండి మీరు ₹600 డిపాజిట్ చేయాలి. మిగిలినటువంటి అమౌంట్ అన్నది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత రీఫండ్ చేస్తారు. నేను అక్కడి నుంచి తాళాలు ఇచ్చేటప్పుడు గది దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడే మనం ఎంతమంది వచ్చామన్నది ఇక్కడైతే వెరిఫై చేయడం జరుగుతుందండి. వెరిఫై చేసి మనకైతే తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కరికైతే రూమ్ అయితే ఇవ్వరు కాబట్టి మినిమం 2 ఉండాలి రూమ్ కోసం. డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుని తాళాలు అయితే ఇస్తారండి. ఈ తాళాలు పట్టుకుని మనకి ఏ ప్లేస్ అయితే రూమ్ వచ్చిందో అక్కడికైతే వెళ్తున్నాము. నాకైతే జీఎన్సీ దగ్గర 627 రూమ్ అయితే రావడం జరిగింది. అండి రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ₹50 రూమ్ అయితే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. అక్కడి నుంచి రెడీ అవి స్వామివారికి దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే సర్వదర్శనం ద్వారా స్వామివారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కదా, దీన్ని అఖండం అని పిలుస్తారు. ఇది బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. దానికి ఆపోజిట్లో మనకి వెంకటేశ్వర స్వామి మెయిన్ గోపురం అయితే ఉంటుందండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తుల ఫోటోలు అయితే దిగుతుంటారు. నేను బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నాను కదండి, ఇదే బేడ ఆంజనేయ స్వామి టెంపుల్. దీనికి ఆపోజిట్లో మనకి అఖండం. మొదటిసారి ఎవరైతే తిరుపతి వస్తున్నారో మీరు ఎక్కడ కూడా ఎటువంటి కంగారు కూడా పడకుండా ఇదే విధంగా రూమ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారిని కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.